ఇక రాజారెడ్డి హత్య ఇది ఆయన మాట్లాడడం ఏదో జాలితో వదిలేసినాము, చూస్తూ వదిలేసినామని. అసలు రాజారెడ్డి ఏమన్నా ఆయన ఒక రౌడీ షీటరు. అనేకమైనటువంటి హత్యలతో పులివెందుల ప్రాంతంలో ఆయనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధాలున్న వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే మళ్ళీ సీఎం అయిన తర్వాత ఓన్లీ మీ 3 ఫ్యామిలీలే, అంటే షర్మిల అండ్ అనిల్, జగన్ అండ్ భారతి, రాజశేఖర రెడ్డి గారు అండ్ విజయమ్మ గారు, 3 ఫ్యామిలీలు ఇజ్రాయెల్ పోయారు. ఒక హోటల్లో ఉండి రమ్మని ఇట్లా 50-50 చేయాలనుకున్నాము, పాపకు కూడా అంటే షర్మిలమ్మకు కూడా అని విజయమ్మ చెప్పినప్పుడు నాకు 5 minutes టైం ఏంటని భారతి గారు ఉండే రూమ్లోకి పోయి జగన్ రెడ్డి ఆడ ఆమె ఏం చెప్పిందేమో వద్దు 60-40 కావాలంటే నాకు 60 ఆమెకు 40 కావాలని చెప్పడం, దానికి కూడా రెడీ అయ్యి అప్పటికప్పుడే ఒక ఎంఓయు కూడా రాసుకొని ఈ మధ్య షర్మిలమ్మ గారు విజయమ్మ గారు బయటపడిన ఎంఓయు ఆ రోజు ఇజ్రాయెల్లో జరిగింది. అది కూడా బయటపెట్టి, అది కాదు నువ్వు వెన్నుపోటు అంటే ఆ రోజు మాట్లాడి 60-40 కూడా ఇస్తానని నువ్వు జైల్లో ఉన్నప్పుడు ఆమెను పాదయాత్రకంతా తిప్పుకొని ఆమెకు నువ్వు చేసినావు చూడు, అది ఒరిజినల్ వెన్నుపోటు అంటే. ఈ బుద్ధుడికి ఆస్తులు పంచేయకుండా ఈరోజు నువ్వు వెన్నుపోటుదారని సొంత చెల్లెలకు. ఆయన మొన్న మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు నాకు సంస్కారం నేర్పించారు, రాజకీయం మాత్రమే నేర్పించారని. తర్వాత మళ్ళీ ఇది చెప్పలేదా, రేపు చెల్లెలకు న్యాయంగా పంచాల్సిన వాటా నువ్వు పంచేయాలా, అమ్మను గౌరవంగా చూసుకోవాలా, ఇట్లాంటివి కూడా చెప్పింటాడు కదా. ఇట్లాంటి చెప్పలేదా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు? ఏదో మీదో పెద్ద ఫ్యామిలీ అయినట్టు, మీ కుటుంబ చరిత్ర అసలు ఎవరికి ఆ తర్వాత తెలియనట్టు. అసలు పులివెందుల ప్రజలు కూడా ఏమనుకుంటారు తెలుసా, ఏదో జరిగిపోయింది, ఆయన ముఖ్యమంత్రి నాడు చనిపోయినాడు, మళ్ళీ ఇవన్నీ పాత ఎన్ని లేపి రాజారెడ్డిని రాజశేఖర రెడ్డిని మళ్ళీ తిట్టేట్టు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి రాజశేఖరుడు ఎందుకు ఇట్లా చేస్తాడని పులివెందుల ప్రజలు నవ్వుకునే పరిస్థితి. కాబట్టి ఫైనల్గా నువ్వు రాష్ట్ర ప్రజలను 5 ఏళ్ళు బాధ పెట్టలే, అందరినీ భయపెట్టినావు.